గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు బస్ 8 కన్నా 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? ఈ చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ దొంగ దొంగ! అయ్యో అయ్యో గొలుసు తెప్పుకో! ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. దన్ ఫటాఫట్. ఇదిగో పిన్ని నీ గొలుసు. థాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా ఇచ్చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు, నా చైన్ తీసుకెళ్ళాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓయ్ ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మర్డర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. ఏ రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి. క్లియర్ గా. హలో బాబ్జీ, ఫోన్ పెట్టేలోపు వచ్చే. నేను వచ్చాను, ఫోన్ పెట్టేచ్చరా. హే, హూ ఇస్ దిస్? ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం కనిపించిందిరా? ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు. అది కాదే, లోపల వాళ్ళిద్దరు జగ్గల్ బెస్ డిస్టర్బ్ చేయకుండా చూడే. రెడీ, ఓ పోజే ఉండే, క్లోజ్ ఉండే ఇద్దరు. కానీరా. ఏ స్టాప్ ఇట్. వాట్ ఆర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ ఫర్? మేడం టెండర్ మేడకు రావాలి కదా. జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్. ఓకే ఓకే. కమ్ ఆన్ చేయండి. అయిపోయింది, నెక్స్ట్. కమ్ ఆన్ మేడం, కమ్ కమ్. ఏ వాట్ ఇస్ దిస్? టెండర్ మేడకు రావాలి కదా, చూడండి. హే 1 మినిట్. స్మైల్. ఎక్సలెంట్. తిప్పే. ఓ అయ్యి బాబోయ్, పిచ్చెక్కిపోతుంది. అలా బిస్కెత్తాడేంటి నానా? డాబాల దగ్గర పిండి పిసుకుతారే అలా పిసుకుతున్నాడు అబ్బాయి. మేడం కూర్చోండి, కూర్చోండి చెప్తాను. ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా. ఉంగరం ఎంత ఎతికినా పోయిందో తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబా, ఓ పని అయిపోద్ది. నారాయణ నారాయణ. ఈ నారాయణకి అర్థం ఏంట్రే? బావా, నువ్వు నారాయణ నారాయణేమో. అమ్మా, నువ్వు మొన్ననే కదా వచ్చావు, మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు? వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు? దిగల, దింపా. మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అవే అదేం కాదయ్యా, ఇదంతా మోసం, దగ్గ, కుట్ర. తెలుగులో అలా అంటారా? ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. అమ్మాయి అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. రాజ్, అమ్మాయి, కంగ్రాచులేషన్స్. అదేంటమ్మా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు? పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు. అంటే నారాయణ. ప్రతిదానికి ఏంట నారాయణ నారాయణ అంటావు? నువ్వేమన్నా నారదముల్లాగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా? పరశురాముడిలా కటింగ్ చేయడానికి వచ్చా. అడగడం ఎందుకు, తింటం ఎందుకు? స్మైల్ ప్లీజ్. ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా? వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారు. ఎందుకు స్మైల్ ఇచ్చా? ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు, నువ్వేమో. నో 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 నో, ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారని. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నెహ్రూతో చర్చలు. ఇది చూడు, మదర్ తెరిసాతో మంతనాలు. ఇది చూడండి, हमारे राजीव गांधी साहब से राजकीय चर्चल होता है. నీ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్, హౌ ఇస్ మై థాట్స్. ఇవే ఫోటోలు త్రిషా ఉషలకు చూపిస్తే
నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తా. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆగాడి ఎక్కడా? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. వీళ్ళెక్కడ దొరికారా బామ్మర్ది? ఊరికేరా అక్క పుట్టారన్నా? గోవింద గోవింద గోవింద్ గోవింద్ ఏడువా ఆయన పుట్టారా? మమ్మీ, మేము పుట్టామో దొరికామో. భలే బుద్ధి చెప్పావరా, లేకపోతే దిమ్మ తిరిగిపోయి ఉంటది. అంతేరా, రాజ్ మనతో పెట్టుకుంటే హాయ్ ఫినిష్. హాయ్ హాయ్ కమ్ కమ్ మీట్ మై సిస్టర్ ఉషా. రాజ్ అంటే వీరా? వీరేంటి ఉషా మర్యాద లేకుండా? రౌడీలకు కేడీలకు మర్యాద కూడానా? రౌడీ ఏంటి? శ్రీమంత్ దాస్కడికి పెళ్లి. ఇందాక నన్ను అల్లరి చేసి నానా మాటలన్నది వీడే ట్రిషా, వీడే. నువ్వు ఉషా నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటంట వింటమ్మా. చూసా. అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్. వీడు మాయగాడు. ఆ మాయకు రాలైన మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 మొహం అటు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. నీట్ అయిపోయి ఐ, త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఉండమ్మా నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను. చేయండి. హల్లా. ఆగండి రేయ్, ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కేరా, కక్కే. ఏ నిజంరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని వీళ్ళందరికీ చెప్పేరా. తమ్ముడా? తమ్ముడు అన్నయ్య ఎవడకూడదు. ఆఫ్టర్ ఆల్ అవ్వాయి సువాగడ్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. పబ్జి కొత్త ఆగు, నువ్వు ఈ రోజున నాపలేవు. నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికీ. మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. బాలు? ఆ, అవును మేడం, ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. ఆ రాజు బాలు వీళ్ళిద్దరూ ఒకే నెగిటివ్ నుంచి తీసిన 2 ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. హహ, మీకు చాలా అర్థమైంది. అదొకటి అర్థమైంది. మేడం, కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం మా రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్ ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైపు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు ఈడు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. మావా ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ ఆ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు. నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు ఈడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య? అనుకోవమ్మా, మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు. దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది. కడుపా? ఆ మాట వరుస అనుకో అమ్మా. కడుపు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎందుకుంటావు? పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా 1 పక్షలా మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది. పని మనిషా? మాట వరుసగా అనుకో అమ్మా. ఆ రోజు రాత్రి దడే శబ్దం, ఉరుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది. ఆమె అందసందాలు నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు కలిసినాయి. యవనం కాటేసింది. తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపొచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లికళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు. నేను నమ్మను. మొత్తం నిజాక నమ్మనంటనేట్రా? నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. అడ్డడ్డడ్డడ్డడ్డి. ఎంత గొప్పగా కథలు లేవురా. అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇదొక కట్టు కథ. కట్టు కదా? ఎస్. నా జీవితం కట్టు కదా? Yes. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడతాడుగా? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టానన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు. నావి పిల్లి కల్లా తేనె కల్లా? తేనె కళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లి కళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో? ఆ బాలుగాడు రఫెలో. బావా స్పీడ్ వద్దు. అమ్మర్దైనా నాపద్దు. వీడు అడిగే పోటీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమంటే అడుగు. నా పేరు రాజ్, వాడి పేరేంటి? బాలు. నేను బాలు ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన 2 వేర్వేరు ఫోటోల్లాగా పుట్టారు. దట్స్ ఆల్. అన్ని నిజాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే? అది నోరా మూసి మురిక్కాలువా? అర్రే అమ్మా, వీడి మాట నమ్మద్దు. కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పారు. అంతేగాని ఇది ఒప్పుకోనే కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు. అమ్మవాడు Shut up.
పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. ఇడు కాదు కదా. రాజ్, ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాధన్ ఫటాఫట్. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా, కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా? నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? ఫ్లాష్ అయింది. వెళ్ళిపోయాడు మేడం, బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా, బిర్లా, అంబానీ అని చెప్పి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లెటరా? ఏమని? ఉషా, నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు. నేను ఉచ్చా అన్ని మీ అక్కని గట్టిగా కౌగలించుకున్నా. ఆమె మెత్తటి మెడ మీద ముద్దులు పెట్టుకున్నా. నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసినా. నా పాపిస్టి ఫేస్ నీకు ఎట్లా చూపియాలే? గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే అప్పుడు కలుస్తా. అంతవరకు సెలవు. పాపాత్ముడు నీ బాలు కాని బాలు. ఉషా, ఉషా, రేయ్, ఏమైందిరా? ఒక్క దెబ్బ వేసిపో చూడా. రేయ్, రేయ్, రేయ్. ఏంట్రా ఇది? చిచి, రాసిందంతా చదవకుండా పడిపోయిందిరా. ఏం రాసావురా? నేను ఎలాగా లేను కదా, ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటర్, ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలేదా? బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు? అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు జారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా మునిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిషా త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా, ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా. ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వెవడెవరా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అది అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే లేవు. చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లోడు పుట్టాడు అనమాట. అమ్మా, దీనికి ఎంత షాక్ అయితే ఎలా? చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? ఏంట్రా తనలో తను నవ్వుకుంటోంది. 1 by 1, ఓకే, నెమ్మదిగా. రేయ్, ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగాడు ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చి ఎక్కేసినట్టుందిరా. తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా. అదే వాతావరణం. బాలు, ఎవరొచ్చారో చూడు. భయ్యా, ఓ మేరే యార్ భయ్యా. నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్. నీ దేశమే గంగా పెట్టి రామ్ తెర గంగా నీ చేతల్లో కరగజ్జా. మమ్మీ, నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానికా? శివ శివ. ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానికా? కృష్ణ కృష్ణ. బెల్లు గంట ఎక్కడ? అరే సువర్కే బచ్చే. ఎవడ్రా సువర్కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగిరే. మీసాలు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే కదలగరే. ఏంది బే? ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసారా? బట్లర్. బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్టలు అంటావా? ఎవడ్రా నువ్వు?
నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా. నీకు ముంబై తెలుసా? బొంబాయి తెలుసు. ఆహా. ఆ, ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఆ, ఆ. ఏడాడు? కిదరా ఆ. ఉదర్ దేఖో బే. అరే ఓ బాలు ఆహా. బాలు వెళ్ళు, నీ బాల్ బాల్ కొడతాడు. బాలు 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 నువ్వు మా ఇంట్లో ఉన్నాయంటి బాలు. అవును నీ పిలికలేవి? ఏ బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజ్ కాదు, బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏటా ప్రధానికి కొడుతున్నావు, తత్తున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है। दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं। हाय हाय वो उषा का नशा मुझे चढ़ गया रे। ఇట్లా హిందీ నై తెలుగు మే బోలో. రేయ్ రేయ్ డాడీ ఏంటి డాడీ ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు. వీడు ఉషకు లైన్ ఎత్తా డాడీ. నోరు ముయ్యరా. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసికించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. నా వల్ల కాదండి. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఆ, ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులమైన మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీవి. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం పెట్టి కొట్టి ముక్కలు. శివ శివ अरे वाह కృష్ణ కృష్ణ खतरनाक है रे। हट खूबसूरत लड़की కృష్ణ ఎవర్ బే ఈ పోరి? పూరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. రామ రామ आंटी आंटी तेरी कुश्ती में मैंने पूछ ली। साइड साइड हटो हटो बाजू बाजू। ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజులైంది, చేసి పెడతావా? గోవింద గోవింద గోవిందా అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? హాయిగా ఉషా త్రిషలతో ఆడి పడాల్సిన వాళ్ళం. మీ బాడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు. మేము ఇలా చూడబోతున్నాం. కేల్ కథం దుకాన్ బంద్. మున్నా గారింట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు. ఆడు మున్నా కదరా రాజ్. ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా? కాదే వాడు రాజ్. మున్నా రాజ్. మున్నా రాజ్. మున్నా. మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటాయా? ఈయన మున్నా కదే రాజ్. ఉషాతో ఉంటే మున్నానే కదా? ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా. ఈ పాటికి మనల్ని పిడేలు పిడేలు మన పీకేవాడు కదా. అవును. రాజ్. మున్నా 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 మున్నా. మన ప్లాన్ ఏంటి? త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా. ఇంకా వెళ్ళవేంటి మున్నా? వెళ్తా వెళ్తా, వాళ్ళ పని పడతా. వద్దురా. ఏరా ఏమైంది? ఏం లేదురా, అందరం ఉన్నాం. ఈ టైంలో బాలు కూడా ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎంతకాలం అందరు నీ గురించి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఏమని? నువ్వు పెద్ద ఎదవని. ఎంతైనా మన ఇద్దరం బెదరసం కదా. నీది నెత్తును, నాది తింటాను. అలాగే. వచ్చేసా. ఎందుకు వచ్చావ్? రాజుని గ్రీట్ చేయడానికి వచ్చా. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా. ఫ్లవర్ బొకే తీసుకొని. ఆనెకిలి తెరుకు కోన్ బులాయరే. ఏంటి సార్ ఇటు మాట్లాడేది? ఎవడరా మనడా అంటున్నాడా? ఏంటమ్మా? అమ్మ కొట్టింది. మీ అమ్మ కొడితే ఏడుస్తున్నావా? మీ అమ్మ కొడితే నేను ఎప్పుడన్నా ఏడ్చాను రా? తిరగబడాలరా. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకిల్. గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి, మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఏంటి రాస్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? ఓకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటావేంటయ్యా? 100 రూపాయలు బొకే నీ చేతికిస్తే. సారీ రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ పెరసనం. రాంగ్ పర్సన్ అంటాడే. अरे सुपर के बच्चे, वो पहले आया जनक जनक रे, दूसरा बार आया पायल बजे रे. उधर देखो रे. కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మోర్చిపోయాడా? పోయాడా? అయ్యో వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా, ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ ఇదేమిటి, ఇద్దరు ఒక్కలా ఉన్నారు. ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి కూడా ఎక్కడ ఉండే ఉంటాడా. అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకో. నాయుడమ్మా జా గలే లజ్జా. ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడా? అయిపోయారు రే.
హలో రాజ్ నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తున్నాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేస్తాడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తాడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తాడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది. కరీంలాలా 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 తెలిసిపోయింది నాకంతా, తెలిసిపోయింది కరీంలాలా. అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు ఇద్దరు సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా లాలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది. చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, మల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతికి నిన్ను, అరే హే భగవాన్. పిలిచారా? ముందు నీ కొడుకు ఈ నోర్మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా, చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను ఒక బుల్లెట్కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు కింద నరికి పోగులు పెట్టి ఈ పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు, రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను, వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని, ఆ తర్వాత ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ నేను చెప్పేది వినలాలా, నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, తప్పుకో. శవం జ్ఞానంలో ఉందా? లాలా, రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. మంచిది మంచిది. ఓయ్, ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. జమిన పెట్టుకుంటావేట్రా? నీ కొడుకు ఫోన్ చేయి. నేను చేయను. మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు పాలు పడుకున్నాడా? నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఈ కరీంలాలాతో వేళా కొలాలు ఆడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే. నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించాయి. ధ్యానం ఉంటే ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు రా. చంపేస్తాడా? చంపే బాబు, 1000 రూపాయలు ఇస్తానే. భగవాన్ పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలా గారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడచ్చు ఓయ్, నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తాడు అంత కిందకి వచ్చేస్తాడు. ముందాడి చంపే ఒప్పనైపోద్ది. నీ మొగుడు పోతాడు. వీడు మొగుడా? ఇంతోటి మొగుడు ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? నువ్వు ఏసేరా. నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్, తర్వాత నన్ను. నువ్వు మగానివైతే ముందు ఆడిని చంపి నన్ను చంపరా. ముందు దాన్ని చంపే. దాన్ని చంపేరా. అమ్మా తెలుగు తల్లి, తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి? అవన్నీ ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ తో పడిపోయినాయండి. నువ్వేంట్లో ఎక్కడున్నావు? నీకు పోలీస్ అంటే భయం లేదన్నావుగా? పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ విజిల్ అంటూ భయం. నీకు విజిల్ ఎవడిచ్చాడు రా? ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీస్ ఆడుకోమని కొనిచ్చా. నేను పోలీసు, శవం దొంగ. హలో, ఏమయ్యా మీరంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు? గోతులో పడి చచ్చాం. ఎవరైనా చచ్చు గోతులో కడతారు, మీరేమిటి గోతులోకి వెళ్ళి చచ్చారు? సరే, టెండర్ ఇంకా అరగంటే టైం చచ్చింది, తొందరగా వచ్చి చావండి. అరగంట టైం ఉందా సార్? ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్. ఏం పర్వాలేదు, పదండి.
మేము ఇటు వెళ్తానండి, మీరు వెళ్ళండి. వద్దు బాబోయ్. ఎక్కు. ఏ భగవాన్, నాకు డ్రైవింగ్ రాదే. అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ ని కలిసడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చాయి. ఏంటి నా డ్రైవింగ్ రాదు సార్, నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జై హో, జై హో వీర్ నారి. తిన్నదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులా వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? జాగ్రత్త, చచ్చిపోతాను. రండి రండి, టెండర్ సమయం అయిపోయింది. సరైన సమయంలో టెండర్ ఒక్కడు, ఒకే ఒక్కడే సాడు, వాడే కరీం లాలా. చెప్పు గోవిందం. ఏం చెప్పి చావను? టెండరు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది. మీ చేత్తో వాళ్ళ టెండర్ వేసి చచ్చారు. అరే సక్సేనా, సక్సేనా, నేనే నా చేతులతో వీళ్ళ టెండర్ వేసానా? లాలా, నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఇంకా ఓన్ తత్సత్ ఏంటి? మొత్తం తుస్సుమంది. మొన్న గడికారు అనుకుని రాజు గడికారు, రాజు కారు అనుకుని మొన్న గడికారు ఎక్కుంటావు. కాగితాలు మారిపోయినాయి. మొన్న నేను నీతోనే ఉన్నాగా. లాలా వీడే వీడే ఏదో మోసం చేసిండు. వీడు మోసగాడు లాలా. లాలా నాకేం తెలియదు, నేనే మున్నాని. మున్నాను నేను, నేను మున్నాని. నేను కాదు లాలా, నేను మున్నాని. మున్నా మేహు, నేను మున్నాని. లాలా, మొన్న ఎవడో నాకు తెలుసు. మొన్న గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఒకడే. ఆగండి ఆగండి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఏ భగవాన్, పిలిచారా? అరే చుప్. లాలా ఏంటే? కరీం లాలా ఓం తస్తత్ జ్ఞానంలోకి పంపడం బండ్లు పాడు. వాళ్ళిద్దరిట్లో మున్నాయో కనిపెట్టలేకపోయినావు. నువ్వు పెద్ద డాను, నీకు డ్రెస్ కోడు, నగలు, చేతిలో నిశ్శబ్ద తుపాకీ. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా. చాలా తక్కువ మాట్లాడుతున్నా. ఎరా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు రీ, వాళ్ళిద్దరు కలిసిపోయారా? నిన్ను ఎర్రి పప్పని చేస్తున్నారా గుండోడా అని చెప్పా. విన్నావా? వినలా. నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు. ఎందుకు? బలుపురా నీకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.